బాపట్ల మండల బీసీసీఎల్ ప్రెసిడెంట్ పి హనుమంత్ గారితో మనం ఉన్నాము. ఇప్పుడు ఆయనతోనే మన బాపట్ల ఈ నగరంలో బాపట్ల సిటీ టౌన్లో వచ్చి అంత ఇంటర్వ్యూలో ఉన్నాము. చూద్దాం ప్రస్తుతం మరి బాపట్ల నగరంలో ఏ పార్టీ గెలిచేనా అనే దిశగా అసలు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త నాయకులు నరేంద్ర వర్మ గారికి ఎంతవరకు సపోర్ట్ ఉన్నారో మరి తెలుసుకుందాం. నమస్తే అండి సార్. ముఖ్యంగా మీరు బీసీసీఎల్ ప్రెసిడెంట్, ఆ కోణంలోకి వస్తే మరి బీసీలు ఎక్కువగా వైసీపీ వైపు ఉన్నారు కదా. బేసికల్గా తెలుగుదేశం పార్టీ పుట్టిన కాడి నుంచి బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకే ఉన్నారు. వేరు వేరు కారణాల వల్ల బీసీల్లో సుమారుగా 150 కులాలు ఉన్నాయి. ఈ 150 కులాల్లో కొన్ని మేజర్గా ఉన్నటువంటి గౌడ కమ్యూనిటీ కావచ్చు, యాదవ కమ్యూనిటీ కావచ్చు, ఇంకా ఇతర ముఖ్యమైనటువంటి 2-3 కులాలు ఉన్నాయి. ఈ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాను గ్రాడ్యువల్గా బీసీల్లో కొద్దిమంది తెలుగుదేశం పార్టీకి దూరమైన మాట వాస్తవమే. 2019 తర్వాత ఆ మార్పు చాలా స్పష్టంగా కనపడింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో పోయిన ఎలక్షన్లో ఏ వర్గాలైతే తెలుగుదేశం పార్టీకి దూరమైన ఆ వర్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి అట్రాక్ట్ అయ్యి, ముఖ్యంగా యాదవుల్లో కూడా బాగా మార్పు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేమందరం తెలుగుదేశం పార్టీకి చేస్తాము. 2019లో ఏదో పొరపాటు జరిగింది, చెప్పుడు మాటలు విని మేమందరం డైవర్ట్ అయిపోయాము, మా నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించలేదన్నటువంటి ఉద్దేశంతో పోయినసారి వెళ్ళటం జరిగింది. ఈసారి మా తప్పు తెలుసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మేమందరం కూడా మరలా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతామని గ్రామాలలో ఉన్నటువంటి చాలామంది బీసీలు పర్సనల్గా నాతో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ రోజున యాదవాస్ చూసుకున్న, వడ్డరే చూసుకున్న, ముదిరాజ్ చూసుకున్న ఎక్కువగా టీడీపీ వైపు ఉన్నారు కదా. వీళ్ళలో ఎక్కువ కొంత పర్సంటేజ్ ఎక్కడికక్కడ బలమైనటువంటి వైసీపీ గ్రూపులు కూడా తయారైనమాట వాస్తవం. బీసీల్లో 2019కి ఎలక్షన్లో ఆ మార్పు చాలా స్పష్టంగా కనపడింది. ఈ 2019 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల కాలంలో బీసీల్లో కూడా బాగా మార్పు రావడం జరిగింది. రావడానికి గల కారణాలు ఏమిటంటే గత ప్రభుత్వాలు బీసీలకు అందించినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఇతను రద్దు చేసి ఆ పథకాల స్థానంలో తన నవరత్నాలను తీసుకొచ్చాడు. నవరత్నాలను తీసుకొచ్చిన ఆ పథకాలు బీసీలని మెప్పించలేకపోయినాయి. మరీ ముఖ్యంగా బీసీలు విద్యను చదువుకోవడానికి గత గవర్నమెంట్లు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమును కూడా ఇతను రద్దు చేయడం జరిగింది. గత ప్రభుత్వాల్లో బీసీ పిల్లలకు కావచ్చు, ఎస్సీ పిల్లలకు కావచ్చు నెల మెయింటెనెన్స్ ఫీజు కిందని చెప్పి 450 రూపాయలు, అదే హాస్టల్లో ఉండి చదువుకుంటే 1000 రూపాయలు, ప్రతి ప్రతి 3 నెలలకు ఒకసారి డబ్బులు అనేవి కూడా అకౌంట్లో పడటం జరిగేది. ఆ డబ్బులు తీసుకొని పిల్లలు ఎగ్జామినేషన్ ఫీజులు కట్టుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్కి ఉపయోగపడేవి. ఈ 2019 తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్పు చేసి దాని స్థానంలో జేవీడి జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన అనేటటువంటి స్కీమ్స్ని తీసుకొచ్చి రావడం జరిగింది. ఈయన ఎంతో ఆర్భాటంగా జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన తీసుకొచ్చాడు. ఈయన 2019 నుంచి ఈ రోజు వరకు సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున ఇస్తానన్నటువంటి వ్యక్తి గత సుమారుగా 30,000 రూపాయలు ఇచ్చాడంతే. సంవత్సరానికి 10,000 రూపాయలు చొప్పున 3 సంవత్సరాలు ఇచ్చాడు. ఈ సంవత్సరం ఇంతవరకు 1 రూపాయి కూడా పిల్లలకు రీయింబర్స్మెంట్ పథకం అనే స్కీమ్ అనేది డబ్బులు పడలేదు. ఆ డబ్బులు కట్టుకోలేక ఎంతోమంది ఎస్సీ బీసీ విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాలేజీలకు ఇవ్వడం లేదు. ఈ విధమైనటువంటి ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గత ప్రభుత్వాలు పిల్లలు చదువుకోవడానికి యూజీ చేసినా పీజీ చేసినా రీయింబర్స్మెంట్ స్కీమ్ని అమలుపరచడం జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓన్లీ బీటెక్ చదివినటువంటి విద్యార్థులకు మాత్రమే నేను రీయింబర్స్మెంట్ ఇస్తాను, పీజీ చేసేటటువంటి విద్యార్థులకు నేను రీయింబర్స్మెంట్ ఇవ్వను అని చెప్పేసి అనే జీవోని తీసుకొని రావడం వల్ల ఎంతోమంది ఎస్సీ బీసీ విద్యార్థులందరూ కూడా పై చదువులు చదువుకునేటటువంటి అవకాశాన్ని, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. ఇది ఈ విద్యార్థుల్లో ఉన్నటువంటి అసంతృప్తి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గత ప్రభుత్వాలు బీసీ పిల్లల కోసం చదువుకొని ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరినీ వ్యవస్థాపకులుగా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగేది. గత ప్రభుత్వంలో వాళ్ళకి సబ్సిడైజ్డ్ లోన్స్ అనేవి ఇవ్వడం జరిగేది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎవరైతే ఎస్సీ బీసీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ సబ్సిడైజ్డ్ రుణాలను కూడా ఆపేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ పిల్లలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, బీసీ పిల్లలు ఉంటే బీసీ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి సబ్సిడైజ్డ్ లోన్స్ అనేవి ఇప్పించడం జరిగేది.
జరిగేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అలాంటి రుణాలను పూర్తిగా రద్దు చేయడం జరిగింది. దానివల్ల నిరుద్యోగుల్లో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది. ముఖ్యంగా బీసీల్లో ఏమిటంటే వీళ్ళంతా మధ్యతరగతి కుటుంబీకులు, వీళ్ళు వ్యాపారాలు చేసేటటువంటి స్తోమత వీళ్ళ దగ్గర లేదు. ఏదో సాంప్రదాయకమైనటువంటి వృత్తులు చేసుకుంటూ జీవనాధారం గ్రామీణ ప్రాంతాల్లో సాగిస్తూ ఉంటారు. వాళ్ళు మహా కోరుకుంటే ఏం కోరుకుంటారయ్యా అంటే ఏదో చిన్న ఉద్యోగం చేసుకుని ఏదో పోదాంలే అని అనుకుంటారు. ఎవరో డిగ్రీలు చదువుకుంటారు, డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చేస్తారు, లేకపోతే పీజీ చేస్తారు. సరే డిగ్రీ చేసి బీఈడీ చేస్తే నేను డిఎస్సి వదులుతాను, డిఎస్సి ద్వారా ఎంతోమంది ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని ఎలక్షన్ ముందు అయ్యగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్భాటమైనటువంటి ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలు నమ్మినటువంటి యువత అతనికి అట్రాక్ట్ అయ్యి అతని పార్టీకి ఓటేయడం జరిగింది. సుమారుగా అతను వచ్చి 4 సంవత్సరాల 10 నెలలు 11వ నెల కూడా వస్తుంది. ఇంతవరకు ఒక డిఎస్సి అనేది ఇవ్వలేదు. డిఎస్సి ఇచ్చినా సరే అనేక కండిషన్స్ పెట్టడం జరిగింది. దాన్ని నిరుద్యోగులందరూ కూడా కోర్టుకు వెళ్ళటం వల్ల ఆ నోటిఫికేషన్ కూడా కోర్టు వారు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక్క ఉద్యోగం కూడా అతను ఇవ్వలేదండి. గవర్నమెంట్ ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ఒకసారి ఆన్ పేపర్ మీద చెక్ చేయండి. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏమిటయ్యా అంటే తను తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలే తప్ప వ్యవస్థీకృతంగా ఒక ఏపీపీఎస్సీ ద్వారా మాత్రం ఎస్సీ బీసీ విద్యార్థులకు ఎటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను అతను కల్పించలేదండి. మీ బీసీసీఎల్ మీరు ప్రెసిడెంట్ బాపట్ల మండలం టౌన్కి. అయితే మీ కమ్యూనిటీ అంటే బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు బీసీలు? సుమారుగా బాపట్ల నియోజకవర్గంలో బీసీలు అందరూ కూడా యాదవులు సుమారుగా ఒక 22,000 23,000 మంది ఉంటారండి. యాదవులు 22,000 23,000 ఓట్లు ఉన్నారండి. దానికి తోడు గౌడ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారండి. తర్వాత సగర సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారండి. న్యాయ బ్రాహ్మణులు ఉన్నారండి. తర్వాత వచ్చేటప్పటికి చిన్న చితక కులాలు సుమారుగా ఒక 22 కులాలు బీసీ కులాల వాళ్ళు ఇక్కడ బాపట్ల నియోజకవర్గంలో 70,000 ఓట్లు బీసీలు ఉన్నాయండి. సుమారుగా 70,000 ఓట్లు చిల్లర మల్లర అన్ని కలుపుకుంటే. బీసీలు అక్కడ ఈ బాపట్లలో ఎవరికి సపోర్ట్ తెలుసా? బీసీల్లో గతంలో ఏం జరిగినా ప్రస్తుతం అయితే బీసీల్లో మార్పు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. నేను ఫీల్డ్ లెవెల్లో తిరిగి నేను గ్రౌండ్ రియాలిటీనే మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. బీసీలలో ఎక్కువ మంది మార్పు కనపడుతుంది. ఈ 2024 ఏప్రిల్లో జరగబోయేటటువంటి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపి ఇక్కడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నరేంద్ర వర్మ గారికి ఓటు వేయటానికి బీసీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎంత మెజారిటీతో గెలవచ్చు నరేంద్ర వర్మ ఈ బాపట్ల వరకు? మా మండలంలో అయితే +- 2000 మెజారిటీ రావచ్చు అని అనుకుంటున్నాం. ఒక 2000-2500 మెజారిటీ రావచ్చు అని మా అభిప్రాయం. టోటల్ నియోజకవర్గంతో నరేంద్ర వర్మ గారు ఒక 7-8 వేల మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంది. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ గత 20 సంవత్సరాలు అంటే 4 పర్యాయంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది. ఓడిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని విశ్లేషణ చేసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంటే ఎలక్షన్ 2 రోజుల ముందు లేకపోతే నామినేషన్కి ఇచ్చే 2 రోజుల ముందు అనౌన్స్ చేయడం జరిగేది. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఒక డైనమిక్గా ఒక డెసిషన్ తీసుకొని సుమారుగా 50 రోజులు ముందుగానే క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం వలన ప్రజలందరిలోకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వెళ్ళింది. దీని యొక్క ఎఫెక్టు రేపు రాబోయే ఎలక్షన్స్లో తప్పనిసరిగా కనపడింది. ఇవాళ ఇక్కడ నరేంద్ర వర్మ గారికి బలమైనటువంటి కారణాలు 2 కనపడుతుంది. పార్టీ క్యాడర్ అనేది ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. రెండవది, నియోజకవర్గంలో ఆయన సొంత డబ్బులతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఆ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గం మొత్తం మీద ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలే ఆయన గెలిపిస్తాయి. అవి ఒక చర్చిలకి ఏమిటి, ఒక మసీదులకి ఏమిటి, వీటన్నిటికీ ఒక చదువుకునేటటువంటి పిల్లలకి ఏమిటి, ఒక సోషల్ యాక్టివిటీస్ ఏమిటి, అయినా అన్నీ కూడా ఇలాంటి క్యాంపులు కూడా ఇలాంటి ఐ క్యాంపులు కానీ హెల్త్ క్యాంపులు కానీ ఎన్నో కండక్ట్ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మానవుని బతకడానికి అవసరమైనటువంటి తాగునీరు అందించడంలో ఆయన సఫలీకృతమయ్యాడు. ఎలా అంటే బాపట్ల గ్రామం మొత్తం కూడా, బాపట్ల నియోజకవర్గం మొత్తం కూడా సుమారుగా 40% సముద్ర తీరాన్ని ఆనుకొని
ఉంది. ఏ గ్రామాలైతే సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా సాల్ట్ వాటర్. మనకి వాటర్ రావాలి అంటే కృష్ణా బ్యారేజ్ నుంచి రావాలి. కృష్ణా బ్యారేజ్ నుంచి అంటే ఇవి టైలెండెడ్ భూములు, టైలెండెడ్ కాలువలు, చివరి భూముల దాకా వాటర్ అందించేటటువంటి అవకాశం లేదు. అందుకని చెప్పి అది ఆలోచించినటువంటి ఆయన తన సొంత డబ్బులతో నియోజకవర్గంలో 3-4 చోట్ల ప్లాంట్లను ఏర్పాటు చేసి, సొంత వాహనాలను ఏర్పాటు చేసి, సొంత వాహనాల ద్వారా నియోజకవర్గంలో ఏ గ్రామాలైతే నీటి ఎద్దడిని, తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడం జరుగుతుందో అది ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, స్వపక్ష పార్టీ కావచ్చు అనే భేదం లేకుండా అన్ని పార్టీల వారి యొక్క దాహార్తిని తీర్చాడు. కాబట్టి బాపట్ల నియోజకవర్గ ప్రజలు రాబోయే ఎలక్షన్లో ఆ కృతజ్ఞతను తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా సముద్ర గ్రామ ప్రాంతాలైనటువంటి వాళ్ళు. ఇంకొక బలమైనటువంటి సామాజిక వర్గం కూడా ఉంటుంది. ఆ వర్గంలో కూడా కొంత మార్పు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల ద్వారా వారు అట్రాక్ట్ అయ్యి ఆయన గెలిపించుకోవడానికి కూడా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. చూశారు కదా, ఎందుకంటే బాపట్లలో నరేంద్ర వర్మ గారు ఈసారి 20 సంవత్సరాలు అంటే 4 దఫాలుగా ఇప్పుడు దాకా జరిగిన ఎలక్షన్స్లో టీడీపీ ఇంతవరకు గెలిచిందే లేదు. కానీ ఎలక్షన్ ముందు ఎప్పుడు టీడీపీ ప్రకటించే అభ్యర్థిని కాస్త ఈసారి 50 రోజుల ముందు ప్రకటించడం వలన కూడా ఇక్కడ బాపట్ల తెలుగుదేశం పార్టీ విన్ అవుతుంది అనే విధంగా కూడా ఉంది. ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. నరేంద్ర వర్మ గారు అధిక మెజారిటీతో ఈసారి 2024లో ఎమ్మెల్యే గెలవడం ఖాయమని అదే మనం చెప్పడం అయితే విన్నాము. మరి మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణ మళ్ళీ కలుస్తాను. నమస్కారం.